హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం అటామిక్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అటామిక్ నెంబర్ అంటే డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అక్కడ మనం ఏదైనా ఒక న్యూట్రల్ యాటమ్ ఇస్తే దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఇన్ దిస్ వీడియో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గివెన్ ఎనీ ion, so how to find out the number of protons and number of electrons. ఏదైనా ఒక అయాన్ ఇచ్చేసినట్లయితే ఆ అయాన్లోంచి ఆ అయాన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి లేకపోతే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని అడుగుతారు. సో ఆల్రెడీ మనం ఏదైనా ఒక యాటమ్ ఇస్తే దాని యొక్క అటామిక్ నెంబర్ని బేస్ చేసుకుని దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయని చెప్పాం. సో ఇక్కడ మనకి ఒక అయాన్ ఇస్తారు. ఆ అయాన్ ఇచ్చేసి దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయమంటారు. సో ఫస్ట్ మనం అయాన్ అంటే ఏంటో తెలియాలి. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అయాన్, సో లేదా వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ అయాన్ అని చూసినట్లయితే ఇక్కడ నేను అయాన్ డెఫినిషన్ రాశాను. సో అయాన్ డెఫినిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మనం రాసింది ఏంటంటే అయాన్ డెఫినిషన్: the charged species which are formed by losing or gaining electrons are known as ions. So ions definition ఏం చెప్పాడంటే అయాన్ అంటే ద చార్జ్డ్ స్పీసెస్ అని అంటాం. అయాన్కి మీనింగ్ ఏంటంటే ద చార్జ్డ్ స్పీసెస్. చార్జ్డ్ స్పీసెస్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక ఎలిమెంటు ఎలక్ట్రాన్ని లాస్ చేసుకోవడం ద్వారా లేదా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం ద్వారా ఫామ్ అయ్యే ఆ ఛార్జ్ని ఏమంటామంటే మనం కెన్ కాల్డ్ అయాన్స్ అంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్ని లాసింగ్ చేసుకోవడం వల్ల లేదా ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం వల్ల ఫామ్ అయ్యేటటువంటి ఆ ఛార్జ్ని ఏమంటామంటే ఇక్కడ అయాన్స్ అని చదువుతాం. ఓకేనా? సో ions can be classified into two types of ions. Ions ని two types of ions కింద క్లాసిఫికేషన్ చేశారు. సో ద ఫస్ట్ వన్ ఏంటంటే క్యాటయాన్స్, ద సెకండ్ వన్ ఏంటంటే యానియన్స్. సో క్యాటయాన్స్ అంటే ఏంటి? క్యాటయాన్స్ అంటే సో ఒక యాటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ప్రజెంట్ అయి ఉంటే, ఒక యాటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ అనేది ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనం క్యాటయాన్స్ అంటాం. ఒక యాటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ ప్రజెంట్ అయి ఉంటే దాని మీద ఏమంటాం అంటే యానియన్స్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఒక యాటమ్ మీద పాజిటివ్ ఛార్జ్ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనం క్యాటయాన్స్ అంటాము. ఒక యాటమ్ మీద నెగిటివ్ ఛార్జ్ అనేది ప్రజెంట్ అయి ఉంటే దాన్ని యానియన్స్ అంటాం. సో ఇక్కడ క్యాటయాన్స్ అంటే ఏంటి, యానియన్స్ అంటే ఏంటి? అసలు క్యాటయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి, యానియన్స్ ఎలా ఫామ్ అవుతాయి? క్యాటయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఏదైనా ఒక ఎలిమెంటు ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంటే లేదా ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటే ఫామ్ అయ్యేదాన్ని ఏమంటాం అంటే క్యాటయాన్ అంటాం. ఏదైనా ఒక ఎలిమెంట్ ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయింది అనుకోండి, అంటే ఎలక్ట్రాన్స్ని వేరే ఎలిమెంట్కి ఇచ్చేసింది అనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యేదాన్ని ఏమంటాం అంటే క్యాటయాన్ అంటాం. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సోడియం సింబల్ చూసుకోండి. సోడియం సింబల్ మీద +1 ఛార్జ్ ఉంది. ప్లస్ ఉంటే దాన్ని క్యాటయాన్ అంటాం. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని మోనో ఎటమిక్ క్యాటయాన్స్ అంటాం. ఇట్లా +1 ఛార్జ్ ఉంటే దాన్ని మోనో ఎటమిక్ క్యాటయాన్స్ అంటాం. +2 ఛార్జ్ ఉంటే దాన్ని డైఎటమిక్ క్యాటయాన్స్ అంటాం. ఇక్కడ మనకి +1 అంటే మీనింగ్ ఏంటంటే ప్లస్ సింబల్ అంటే ప్లస్ మీన్స్ లాస్ లేదా లూజింగ్ అని అర్థం. లూజింగ్ 1 అంటే 1 ఎలక్ట్రాన్. అంటే సోడియం అనే ఎలిమెంట్ మీద +1 ఛార్జ్ ఉందంటే మీనింగ్ ఏంటంటే సోడియం అనే ఎలిమెంట్ 1 ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంది అని అర్థం. లాస్ చేసుకుంది కాబట్టి ఇక్కడ మనకి క్యాటైన్ అయింది ఇది. అలాగే K+1, కే అంటే పొటాషియం. పొటాషియం మీద మనకి +1 ఛార్జ్ ఉంది. ప్లస్ అంటే ఏంటి? లూజింగ్. 1 అంటే ఏంటి? 1 ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకుంది పొటాషియం. సో కాబట్టి పొటాషియం ఈజ్ ఏ క్యాటయాన్. ఓకే, మెగ్నీషియం మీద Mg మీద +2 ఛార్జ్ ఉంది.
ప్లస్ అంటే లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్, మెగ్నీషియం లూజింగ్ 2 ఎలక్ట్రాన్స్ అని అర్థం. కాల్షియం మీద +2 ఛార్జ్ ఉంది, కాల్షియం లూజ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. అల్యూమినియం మీద +3 ఛార్జ్ ఉంది, +3 ఛార్జ్, కాబట్టి అల్యూమినియం లూజ్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ అని అర్థం. అర్థమైందా? సో క్యాటైన్స్ అంటే లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆ ప్లస్ అంటే లూజింగ్, ఆ పక్కన నెంబర్ ఎంత అయితే ఉందో అన్ని ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంది అని అర్థం. ఓకేనండి, క్లియర్? నెక్స్ట్ యానియన్స్. సో యానియన్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో జనరల్గా మనకి నాన్ మెటల్స్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటాయండి, మెటల్స్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకుంటాయి. సోడియం మెటలు, మెగ్నీషియం మెటలు, అల్యూమినియం మెటల్స్ కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ యానియన్స్ అంటే జనరల్గా ఏమొస్తాయంటే నాన్ మెటల్స్ వస్తాయండి. నాన్ మెటల్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ మీద -1 ఛార్జ్ ఉంది. -1 ఛార్జ్ అంటే మైనస్ అంటే ఇక్కడ గెయినింగ్ అని అర్థం అండి. గెయినింగ్. మైనస్ అంటే ఏంటండి, ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? ఎలక్ట్రాన్ ఇది నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ అండి. సో ఫ్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకుంది కాబట్టి, ఫ్లోరిన్ మీద 1 ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఫ్లోరిన్ కూడా ఏ ఛార్జ్ వచ్చిందంటే నెగిటివ్ ఛార్జ్ వచ్చిందండి. సో F-1 అంటే ఫ్లోరిన్ గెయిన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అండి. Cl-1 అంటే క్లోరిన్ గెయిన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. O-2 ఆక్సిజన్ గెయిన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. N-3 నైట్రోజన్ గెయిన్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్. ఓకేనండి. సో అయాన్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ చార్జెడ్ స్పీసెస్. చార్జెడ్ స్పీసెస్ అంటే కంపల్సరీగా ఏదైనా ఒక పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనం అయాన్ అంటాము. సో ఇంతకుముందు మనం ఎటువంటి ఛార్జ్ లేకుండా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ NA అని రాసాను అనుకోండి, NA మీద ఏ సింబల్ పెట్టలేదు నేను, ప్లస్ కానీ మైనస్ కానీ ఎటువంటి లేదు. అప్పుడు దీన్ని ఏమంటామంటే న్యూట్రల్ యాటమ్ అంటాం. ఇది న్యూట్రల్ యాటమ్. అదే దీని మీద ప్లస్ పెట్టాను అనుకోండి, ఇది ఇప్పుడు యాటమ్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ అయాన్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అయాన్. యాటమ్కి అయాన్కి డిఫరెన్స్ తెలియాలి. సో యాటమ్ అంటే ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉంటే దాన్ని యాటమ్ అంటాం. ఎటువంటి పాజిటివ్ ఛార్జ్ కానీ ఎటువంటి నెగిటివ్ ఛార్జ్ కానీ సింబల్ మీద లేకపోతే దాన్ని యాటమ్ అని చదవాలి. ఒక సింబల్ మీద పాజిటివ్ ఛార్జ్ కానీ నెగిటివ్ ఛార్జ్ కానీ ఉంటే దాన్ని యూ హ్యావ్ టు కాల్డ్ అయాన్ అని చదవాలి. డిఫరెన్స్ తెలిసిందండి. సో ఇందాక అంతకుముందు వీడియోలో మనం ఏదైనా ఒక యాటమ్ ఇచ్చేసి దాంట్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు అలా కాదండి, మనకి అయాన్ ఇస్తాడు, అయాన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడుగుతాడు. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక అయాన్ ఇచ్చేస్తే ఆ అయాన్ని బేస్ చేసుకుని మనం ఆ అయాన్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేద్దాం. ఓకేనా. సో అంతకుముందు మనకి ఏదైనా ఒక యాటమ్ ఇస్తే దానికి అటామిక్ నెంబర్ ఎంత అయితే ఉందో అదే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. అయాన్లో అలా జరగదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ H+1 అని ఇచ్చాడండి. సో H+1లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి లేదా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడిగారు మిమ్మల్ని. సో H+1 అనే అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయని అడిగారు. సో అటామిక్ నెంబరు హైడ్రోజన్ ఎంత అండి? 1. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అయితే ఎంత 1 అని మనకు అందరికీ తెలుసు. సో హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1 కాబట్టి సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని అవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 అవుతుందండి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదండి.
అయాన్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. అటామిక్ నెంబర్ ఎంతైతే ఉందో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి. బట్ మరి ఎక్కడ చేంజ్ వస్తుందండి? ఎక్కడ చేంజ్ వస్తుందంటే ఎలక్ట్రాన్స్లో చేంజ్ వస్తుంది. సో అటామిక్ నెంబర్ 1 ఉంది కదా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1 అయినాయి కదా, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 1 అవుతుంది అంటే దట్ ఈస్ రాంగ్ అండి. అర్థమవుతుందా? సో అటామిక్ నెంబర్ 1 హైడ్రోజన్ 1 ప్రోటాన్ ఉంటుంది, బట్ ఎలక్ట్రాన్స్ 1 ఉంటుందండి. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 0 అవుతుందండి. అంతకుముందు మనం ఏం చేస్తాము, హైడ్రోజన్ యాటమ్ ఇస్తే అటామిక్ నెంబర్ 1 కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 అని రాసేస్తాం. ఇక్కడ హైడ్రోజన్ యాటమ్ కాదండి, హైడ్రోజన్ అయాన్. ఇది హైడ్రోజన్ మీద +1 ఛార్జ్ ఉంది కాబట్టి హైడ్రోజన్ అయాన్ అని చదవాలి దీన్ని. ఓకే, అర్థమవుతుందండి, హైడ్రోజన్ అయాన్ అని చదవాలి. ఓకే, సో అటామిక్ నెంబర్ 1, హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 1, బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 కాదండి, 0. ఎందుకంటే ఇక్కడ హెచ్ మీద ఏ ఛార్జ్ ఉందండి? ప్లస్ ఛార్జ్ ఉంది. హెచ్ మీద ఏముంది? ప్లస్ ఛార్జ్ ఉంది. ప్లస్ అంటే ఏంటండి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ప్లస్ పక్కన ఎంత ఉంది? నెంబరు 1 ఉంది. అంటే హైడ్రోజన్ లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. ఓకేనా? సో హైడ్రోజన్లో జనరల్గా హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఉంటుందని మనకు తెలుసు. సో ఆ 1 ఎలక్ట్రాన్ని ఏం చేసుకుంది? ఇది లాస్ చేసుకుంది. +1 ఉంది కాబట్టి లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. సో ఉన్న 1 ఎలక్ట్రాన్ని అది లాస్ అయిపోయింది కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ 0 ఎలక్ట్రాన్స్ అవుతుంది. ప్రోటాన్స్ మాత్రం 1, ఎలక్ట్రాన్స్ మాత్రం 0. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ అయాన్ ఇచ్చినా సరే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో ఎటువంటి చేంజ్ ఎందుకు ఉండదంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఎప్పుడూ కూడా న్యూక్లియస్ లోపల ఉంటాయి. ఆ న్యూక్లియస్ లోపల ఉంటాయి కాబట్టి న్యూక్లియస్ బయట ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మాత్రమే బయటికి వెళ్తాయి, కానీ న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి ప్రోటాన్స్ ఎప్పుడూ కూడా కాన్స్టెంట్గా ఉంటాయి అలాగా. సో ఎలక్ట్రాన్సే మనకి బయటికి వెళ్ళడం లేకపోతే లోపలికి రావడం జరుగుతుంది, అంటే లూజ్ అవ్వడము గెయిన్ అవ్వడం జరుగుతుంది. కానీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎప్పుడు కూడా న్యూక్లియస్ లోపల ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే కాన్స్టెంట్గా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకుంటేనే మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ Li+1 అని ఇచ్చారండి. Li+1 ఇచ్చేసి వాట్ ఈస్ ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ Li+1 లేదా హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ Li+1 అంటారండి. సో లిథియం అటామిక్ నెంబర్ ఎంతండి? 3. సో ప్రోటాన్స్ ఎటువంటి చేంజ్ ఉండదండి, 3 ప్రోటాన్స్. ఓకేనండి? సో మరి లిథియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇప్పుడు Li+1 దాంట్లో Li+1 అనే అయాన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే లిథియం అటామిక్ నెంబర్ 3 కదండి. సో లిథియం అటామిక్ నెంబర్ 3 అంటే లిథియంలో జనరల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే అటామిక్ నెంబర్లో చెప్పాం, అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో లిథియం అటామిక్ నెంబర్ 3 కాబట్టి లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి జనరల్గా. బట్ లిథియం లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్స్ నుంచి +1 ఛార్జ్ అంటే 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టండి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అర్థమవుతుందని చెప్పింది నేను. సో లిథియం మీద ప్లస్ ఛార్జ్ ఉందంటే లాస్ 1 అంటే 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. సో లిథియంలో జనరల్గా ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్నంటే 3 అండి. ఆ 3లోంచి 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్నంటే 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో Li+లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 3, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 మాత్రమేనండి. ఓకే, సో నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ Na+1 అని ఇచ్చాడండి. Na+1లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ అని అడిగాడండి. సో సోడియం అటామిక్ నెంబర్ 3 కదండి. సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. సోడియం అటామిక్ నెంబర్ ఎంత అండి? 11. సో కాబట్టి అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 11. బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి వచ్చేటప్పటికి సో జనరల్గా సోడియంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 11 ఎలక్ట్రాన్స్ నుంచి ఎన్ని లాస్ అయినాయండి? 1 ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది కాబట్టి ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. సోడియం లూజ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, దట్స్ వై ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ Na+1 అంటే 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే. ఓకేనండి? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఛార్జ్ చూద్దాం.
F-1. F-1 చూద్దాం. సో ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 అండి. సో 9 ప్రోటాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయండి? ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9 కాబట్టి 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి జనరల్గా. బట్ ఇక్కడ -1 ఛార్జ్ ఉంది. -1 ఛార్జ్ అంటే గెయిన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. అంటే సో 9 ఎలక్ట్రాన్స్కి 1 ఎలక్ట్రాన్ యాడ్ అయింది అనమాట. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. జనరల్గా ఫ్లోరినిక్ అటామిక్ నెంబర్ 9 దట్ ఈస్ -1 ఛార్జ్ ఉంది. మైనస్ అంటే గెయిన్, 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంది కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ అవుతుందండి. అర్థమైందండి? సో నెక్స్ట్ O-2. సో ఆక్సిజన్ అటామిక్ నెంబరు 8. దీని యొక్క నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 8. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే సో 8 ఎలక్ట్రాన్స్ జనరల్గా ఆక్సిజన్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది -2 ఉంది కాబట్టి గెయిన్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుంది 10 ఎలక్ట్రాన్స్. సో ఇలా మనకి ఏదైనా ఒక అయాన్ ఇస్తే కనుక ఆ అయాన్ మీద ఉన్నటువంటి ఛార్జ్ తీసుకోవాలి. ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉందా నెగిటివ్ ఛార్జ్ ఉందా తీసుకోవాలి. పాజిటివ్ ఛార్జ్ ఉంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో ఎందుకు ఉండదని చెప్పాను. ప్రోటాన్స్ అనేవి ప్రజెంట్ ఇన్సైడ్ ద న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి అవి ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేవి అవుట్ సైడ్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి బయటికి వెళ్ళడం మళ్ళీ లోపల రావడం జరుగుతుంది. ఓకేనండి? సో ఇలా మనం ఏదైనా ఒక అయాన్ ఇచ్చేసి దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నది కౌంట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం అటామిక్ వెయిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.